సభా సమరం నేడు శాసన మండలి సమావేశాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే పనిలో కాంగ్రెస్ గణాంకాలు సమాచారంతో సిద్ధమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ రాకపై ఉత్కంఠ తెలంగాణ తల్లి విగ్రహం రైతు భరోసా లగచర్ల ఇష్యూలపై ప్రతిపక్షాల ఫోకస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాలు ఈరోజు విరుచుకుపడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు వీళ్ళు చేసినటువంటి మంచి పనులు కానీ వీళ్ళు చేసిన గత సంవత్సర కాలంలో వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ఈరోజు ప్రతిపక్షం కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దానిలో ఒక డిబేట్ జరగడంలో తప్పు లేదు. మంచి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణంలో డిబేట్ జరగాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. కానీ ఈరోజు ఒక మూర్ఖుల్లాగా ఈ బిల్లా రంగాలు ఇద్దరు కనుక ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి మాలాంటి వాళ్ళ నుంచి ప్రతిఘటన తప్పదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సభా సమయం వృధా చేయకుండా ఈరోజు ప్రజల ట్యాక్సుల ద్వారా వచ్చేటువంటి డబ్బులతో నడపబడుతున్నటువంటి ఈ అసెంబ్లీ సభ ఏదైతే ఉందో ఈరోజు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉండాలి తప్ప మీ యొక్క ఎజెండాను మీ యొక్క ఈరోజు తీటను కనుక ఈరోజు తెలంగాణ సభలో కనుక ఉంచబడితే కనుక మాలాంటి వాళ్ళ నుంచి ప్రతిఘటన తప్పదు అనేటువంటి విషయాన్ని ఈరోజు బిల్లా రంగాలు ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా అందరం మూకుమ్మడిగా ఈరోజు ఖచ్చితంగా మీ పైన కథనాలు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణంలో చర్చ చేయాలి అనేది మా యొక్క బలమైనటువంటి ఆకాంక్ష. ఆ దిశగా కనుక మీరు పోకపోతే ఈరోజు అధికార పక్షమైనా కానీ ప్రతిపక్షమైనా కానీ మాలాంటి వాళ్ళ ప్రశ్నించే గొంతుకాల నుంచి ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదు అనేటువంటి విషయం ఈరోజు అధికార విపక్షాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.